ఒకవైపు పార్లమెంట్ జరుగుతుంటే మరొక వైపు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ నేతలంతా కూడా ధర్నా కూర్చున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి నాయకులు, క్యాడర్, లీడర్ అంతా కూడా వచ్చారు. ఎలా చూస్తారు ఈ రోజు ఈ ప్రొటెస్ట్? ఇది ప్రజలు ఎంత బలంగా కోరుతున్నారో ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ధర్నా స్వచ్ఛందంగా వాళ్ళే టికెట్లు పెట్టుకొని, కొందరు ట్రైన్లో, కొందరు బస్సులో, కొందరు ఫ్లైట్లలో సొంత ఖర్చులతో హోటల్లో వండుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ బీసీలో జరగవలసిన న్యాయమైన డిమాండ్ మేము క్యాబినెట్ మినిస్టర్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ గారు వారి భారత్ జోడో యాత్రలోనే చెప్పడం జరిగింది. వారి మాట ప్రకారం మొదటి రాష్ట్రం తెలంగాణ రోల్ మోడల్గా 1,00,000 మంది ఉద్యోగులను పెట్టి, ఆషామాషిగా చేయలే ఈ సర్వే, 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి ఈరోజు మేము పగడ్బందీగా దాన్ని అమలు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కి పంపితే గవర్నర్ గారు అక్కడ అడ్డుకోవడం చాలా దారుణం. ఒకవైపు బీజేపీ అసెంబ్లీలో సపోర్ట్ చేస్తున్నాను చెప్పినట్టు చెప్పి ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ న్యాయమైన కోరికకు వారెంతనో పాపులేషన్ వారి ప్రకారం రాజకీయ ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని మా డిమాండ్ వెంటనే ఒప్పుకోవాలని. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇది నడుస్తూనే ఉంటుంది. మేము ఇవాళ అగ్రవర్ణాలకు చెందిన వారమైనా సరే అందరం మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినాం. బీసీలకు న్యాయం చేయాలంటే బీజేపీయే చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. అందుకనే వాళ్ళు బీసీ అని చెప్పిండ్రు. ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్, వెనుకబడ్డ జాతుల వారు. వాళ్ళేమో బీసీ అని చెప్పి ఈరోజు వాళ్ళు ఏం చేసిండ్రు? మా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక దళిత నాయకుడు, సుదీర్ఘంగా 53 సంవత్సరాల నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గే గారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అన్ని వర్గాలను తీసుకుపోయే పార్టీ. అందుకని బీసీలో గతంలో ముఖ్యమంత్రులను చూసినాం, డిప్యూటీ సీఎంలను చూసినాం. దామోదర్ సంజయ్ లాంటి ఒక దళిత ముఖ్యమంత్రిని చేసే చరిత్ర దేశంలో కాంగ్రెస్ పార్టీది. సార్, ప్రధానంగా బీసీకి సంబంధించిన బిల్లుని అటు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్. కానీ ఈ రోజు ఆటి వ్యతిరేకంగా మాటలు ఉన్నాయి, ఇటు కేంద్రంలో కూడా సపోర్ట్ లేదు. ఎలా చూస్తారు? ఎందుకంటే వాళ్ళు మనగానే చూడగానే దేశవ్యాప్తంగా చేస్తామని మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రివర్గానికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఇవాళ కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారు. కాబట్టి మేము ఇవాళ జంతర్ మంతర్ ధర్నా చేసినాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. అందరికీ ఇవాళ వెనుకబడ్డ వాళ్ళని పైకి తీసుకురావాలి. వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడేసిన వాళ్ళని తీసుకురావాలని మా లక్ష్యం. మా రాహుల్ గాంధీ గారి లక్ష్యం, మా ఖర్గే గారి లక్ష్యం, మా సోనియా గాంధీ గారి లక్ష్యం. చివరిగా రేపు రాష్ట్రపతిని కలవబోతున్నారు, పత్రాలు అందజేయబోతున్నారు. సక్సెస్ఫుల్ గా ఈ బీసీ మీరు ఏదైతే అనుకున్నారో అది పాజిటివ్ రెస్పాన్స్ తోనే హైదరాబాద్ వెళ్తారు. తప్పకుండా ఈ ధర్నాతోనే కేంద్ర ప్రభుత్వం దిగులు వస్తుందని నమ్మకం మాకున్నది. తప్పకుండా దిగి వస్తుంది. తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ చేస్తాము. అదే మా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం క్యాబినెట్లో తీసుకోవాలని ఆలస్యమైందనే చేస్తున్నాం. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో మొత్తానికి బీసీ నేతలంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సేమ్ టైం అగ్రకులాలకు సంబంధించినటువంటి మేము అటు బీసీలో వెనుకబడినటువంటి వాళ్లకు మంచి చేయాలని చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేక జ్వాలలు వినిపిస్తున్నాయి. సేమ్ టైం తిరిగి వెళ్ళేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బీసీలందరికీ ఉపయోగపడే వార్తతోనే తిరిగి వెళ్తాము అని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కన్నయ్యతో హేమ, బిగ్ టీవీ, ఢిల్లీ.